ఏపీలో అసెంబ్లీ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను హస్తం అధిష్టానం ఆదేశించింది. 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ఎవరు పోటీ చేస్తారో అధిష్టానం స్పష్టతనిచ్చింది. కడప లోక్సభ నుంచి వైఎస్ షర్మిలారెడ్డి, కాకినాడ నుంచి పల్లం రాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూలు నుంచి రామపుల్లయ్య యాదవ్ పోటీ చేయబోతున్నారు. రైట్, ఇక ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా అయితే విడుదలైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, ఏపీ కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం. కాసేపటి క్రితమే ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రెస్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా 5 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ స్థానాలకు సంబంధించిన కొన్ని స్థానాల అభ్యర్థులను ఖరారు చేశారు. అందులో ప్రధానంగా 114 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ప్రకటించింది. మరో 5 లోక్సభ స్థానాలకు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అందులో ఏదైతే ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులుగా ఉన్న వైఎస్ షర్మిలారెడ్డిని పోటీకి దించుతా ఉంది. సో కడప నుంచి ఆమె పోటీలో నిల్చోబోతున్నారు. సో కాకినాడ నుంచి పల్లం రాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, సో కర్నూలు నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ ని నిలబెడతా ఉన్నారు. సో ఓవరాల్ గా అయితే చాలా 2 రోజుల నుంచి కసరత్తు కొనసాగుతుంది. వైఎస్ షర్మిలా రెడ్డి గత 2 రోజులుగానే ఆమె ఢిల్లీలో ఉన్నారు. సో పలువురు సీనియర్ నాయకులతో పాటు కేసీ వేణుగోపాల్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు సిఇసి సభ్యులను అయితే అభ్యర్థుల జాబితాకు సంబంధించిన స్టాండింగ్ అయితే కమిటీకి సంబంధించిన సభ్యులను కూడా ఆమె కలిసి ఈ కసరత్తు అయితే పూర్తి చేశారు. సో ఇంకా అభ్యర్థులను ఇంకా మొత్తం ఫైనల్ కాలేదు. కొంతమంది మాత్రమే 114 అసెంబ్లీ స్థానాలకు కేవలం 5 లోక్సభ స్థానాలకు మాత్రమే ప్రకటించారు కాబట్టి మిగతా స్థానాలు కూడా కసరత్తు కొనసాగుతుంది. ఇంకా ఈ 2-3 రోజుల మిగతా అభ్యర్థుల స్థానాలు కూడా ఖరారు చేసే అవకాశాలను తెలుస్తోంది. సో ఈసారి ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ లో మెరుగైన స్థానాలు సాధించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. గత 10 సంవత్సరాలుగా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టంగా ఉంది. కేవలం 1-2% కు మాత్రమే ఓటు బ్యాంక్ ఉంది. సో గతంలో 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఉండేది. కానీ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోయింది కాబట్టి సో వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత కాస్త మెరుగైన ఫలితాలు వస్తాయనే ఆశాభావంతో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. అందులో భాగంగానే ఆమె పిసిసి అధ్యక్ష పాత్రలు ఇచ్చింది కాబట్టి దాని తర్వాత ఆమె అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల సమస్యలపై ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది సో వాళ్ళ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన కూడా ఆమె పెద్ద ఎత్తున పోరాడుతుంది కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మెరుగైన స్థానాలు గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే అభ్యర్థులను కూడా ఎవరైతే గట్టిగా పోటీలో ఉంటారో ప్రజాసేవ చేస్తున్నారో వారిని మాత్రమే ఎంచుకుంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా అయితే విడుదలైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు ఫోన్ లో. శ్రీకాంత్, రైట్ దీపుగా మనం చూస్తున్నట్టయితే ఈరోజు కడప జిల్లాలో ఇవాళ మాజీ మంత్రి దివంగత నేత వైఎస్
రాజశేఖర రెడ్డి అయినటువంటి వైఎస్ షర్మిల ఈరోజు ఎంపీగా ఆమె ఎంపీ కడప ఎంపీగా పోటీ చేసేందుకు ఈ రోజు తనకంటే సమాధిబద్ధ వచ్చి పొద్దుచాల నుంచి ఆ ప్రార్థన నిర్వహించిన అనంతరమే ఏదైతే ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆయన ఏదైతే 175 స్థానాలకు గాను 114 మంది అభ్యర్థులను ఖరారు చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడైతే కడప జిల్లాలో అయితే పావులు కలిసేందుకు కాంగ్రెస్ అయితే వ్యూహం రచించినట్టు చెప్పవచ్చు. ప్రధానంగా మనం చూసినట్లయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఈ రానున్నటువంటి ఎన్నికల్లో గతంలో ఏదైతే వైసీపీ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి హత్యను ఏ విధంగా వాడుకున్నారో ఈ రానున్నటువంటి ఎన్నికల్లో కూడా అటు సునీత కావచ్చు ఇటు షర్మిల ఇద్దరు కూడా ఆ యొక్క వ్యూహాన్ని ఈసారి తెరమిటికి లేసి ఈసారి ఎన్నికల బరిలో గెలిచేందుకే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి విధానం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి మనకు సమాచారం దిగ్గా మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎంపీగా కొనసాగుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంపీగా కొనసాగుతున్నటువంటి అవినాష్ రెడ్డికి దీటుగా ఈసారి షర్మిల ఎంపీగా పోటీ చేయడం కూడా పూర్తి స్థాయిలో కడప జిల్లాలో పెద్ద అలసైతే ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ఒక పక్క సునీత పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీట్లను ఆశించడము, అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రి అయినటువంటి నర్రెడ్డి తులసిరెడ్డితో మంతనాలు జరపడము, పూర్తి స్థాయిలో కూడా అట్లు కేంద్రంలో ఉన్నటువంటి చర్చలను కూడా పూర్తి స్థాయిలో కలిసి మాకు అసెంబ్లీ టికెట్ ను దక్కే విధంగా మీరు ఏర్పాటు చేయండి అని చెప్పి కూడా ఆమె కోరినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులుగా కొనసాగేందుకు కూడా సిద్ధపడుతున్నారని చెప్పేసి పూర్తిగా ప్రజలు కూడా ఆ యొక్క ఆలోచన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. దీపిక. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.